ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు ఏది కోకాపేటలో కూడా ఈ రోజు ఒకటే నేను వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ సంఘం రిజిస్టర్ కోకాపేట రిజిస్టర్ చేసుకున్న సభ్యులందరూ కూడా వాళ్ళందరూ పోయి అక్కడ ఒక ఏది ఫ్లెక్సీ పెట్టుకున్నారు. అయ్యా మునర్కాపు సంఘం తెలంగాణ దానిలో ఉన్న కమిటీ మెంబర్లందరికీ తెలియజేస్తున్నారు, అయ్యా మునర్కాపులే ఉండాలి, వేరే కులాలు మాత్రం దానిలో ఎవరు కూడా ఉండద్దు. మీరు కూడా మీ ఒక్క సంఘంకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ బాస్ శ్రీనివాస్ గారికి కూడా మేము తెలియజేస్తాము. రేపు ఈ హనుమంతరావు గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా కేశవరావు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే చెప్తాము. ఎన్ని సంఘాలు రిజిస్ట్రేషన్ సంఘాలు ఉన్నాయో అందరికి కూడా దానిలో భాగస్వామ్యం ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలి. ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుండి కూడా గ్రామం ఇంటింటి నుండి కూడా ఒక 1000 రూపాయలు జమ చేసి ఒక 100 కోట్లు జమ చేసి 6 టవర్లు డిజైన్ చేయాలి. మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటాం, మీ ఇష్టం ఉన్నట్టు అక్కడ పోయి గంగుల కమలాకరణ్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మాజీ మంత్రిగా అక్కడ పోయి అక్కడ మీటింగ్లు పెట్టి మేమంతా ఇది చేస్తున్నామని చెప్పుకుంటా మాత్రం కాదు. అయ్యా కమలాకరణ్ అన్నగారు, మీరు వదిరాజు రవిచంద్ర ఎంపీ గారు అన్నగారు కూడా మీరు తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్క సంఘాన్ని కలుపుకొని మీరు మీటింగ్ పెట్టండి, మీరు కలుపుకొని పోండి, బిల్డింగ్ నిర్మాణం చేయండి, మేమంతా స్వాగతం చెప్తాము. దానిలో పని చేసినాము, అనుభవం ఉంది. మీరు అన్ని సంఘాలను అందరినీ కూడా యువతను కాకిగూడ సంఘము ఎవరో అందరి సంఘాలందరూ కూడా దానిలో భాగస్వామ్యం చేసి మీరు అందరితో మీటింగ్ పెట్టుకొని మీరు అందరు చేయండి. ఇంకా పుట్టం పురుషోత్తం గారు ఒక మెసేజ్ పెట్టినారు, అన్ని కులాలను ప్రోత్సహించాలి అని చెప్పి పెట్టాడు. అయ్యా అన్ని కులాల పురుషోత్తం అన్న గారు ఇప్పటికే నీ మీద ఎంత అవాకులు చెవాకులు తెలుస్తున్నారో దాన్ని ఇప్పటికి కూడా నువ్వు తెలుసుకోలేదు. మరి ఈ రోజు నేను తప్పు పడతలే, నువ్వు పనిచేస్తున్నావు, కానీ ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను, నువ్వు దానిలో గాని ఇళ్ళ గాని అన్ని కులాలకు ప్రోత్సాహం అనేది అని మాట్లాడితే మాత్రం అది పెద్ద నిరసనలు తెలియజేస్తారు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో. మరి ఈ పరిస్థితి రావద్దు. మున్నూరు కాపులకు ఇచ్చిన 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు మరి ఈరోజు గవర్నమెంట్ తో కూడా కొట్లాడి 50 కోట్లు తీసుకొచ్చి ఆ మట్టి తీసి ప్రతి ఇంటి నుండి కూడా 1000 రూపాయలు జమ చేసి 100 కోట్లు జమ చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కోసం మీరందరూ పూర్తి చేయండి, మేము సహకారం ఇస్తాము. కానీ మీకు మీరుగా పెట్టుకొని మరి ఫోటోలు ఇచ్చి షో అయితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితిలో గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఎవరు లేరు. మున్నూరు కాపులలో చైతన్యం వచ్చింది. 1000 కోట్ల ఆస్తిని ఎలా కాపాడుకోవాలి అందరూ తెలుసు. అందరూ కూడా భాగస్వామ్యం ఇవ్వండి. మీరు మళ్ళీ ఒకసారి అన్ని కులాలను ప్రోత్సహించాలనేది మాత్రం దయచేసి పెడితే మాత్రము నేను ఊరుకోను, ఎవరు ఊరుకోమని కూడా తెలియజేస్తున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మన మున్నూరు కాపు కుల బాంధవులందరికీ త్వరలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ నుంచి ఎలక్షన్ జరగబోతున్నాయి. 1,00,000 మందితో ఎన్నిక జరుగుతుంది. అప్పుడు మీ ఇష్టం ఉన్న వారిని ఎన్నుకోండి, ఎవరైనా ఇష్టం ఉన్న వారు పోటీ చేయండి. రెండోది కోకాపేట మనము బిల్డింగ్ నిర్మాణం అన్ని సంఘాలను అందరినీ కలుపుకొని అన్ని జిల్లాలు, మండల, గ్రామ స్థాయిలో కలుపుకొని కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని 100 కోట్లు జమ చేసుకుని బిల్డింగ్ నిర్మాణం చేసుకోవాలి. 33 జిల్లాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము భూమి సాధించుకొని 33 జిల్లాల్లో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకోవాలి. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మరి పొద్దున ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, జడ్పీటీసీ, మేయర్ కార్పొరేటర్ ఎన్నికల్లో మున్నూరు కాపులను గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘంలో ఉన్న నాయకులందరూ కూడా కృషి చేసి మన వాళ్ళని గెలిపించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోర్సు. ఎప్పుడైనా కొండ దేవన్న అనేవాడు ఏ స్వార్థం లేదు, ఏం లేదు, నిస్వార్థంగా స్వార్థం లేకుండా పనిచేస్తున్నాను. దయచేసి ఎవరు కానీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు నాతో ఏమైనా మాట్లాడాలంటే వాట్సాప్ లో లొల్లి చేయకండి, నా దగ్గర రండి. వేములవాడలో మన రాష్ట్ర కార్యాలయం ఉంది, అక్కడికి రండి. హైదరాబాద్ లో బల్కర్పురంలో రాష్ట్ర కార్యాలయం ముందు రండి, మాట్లాడండి. వట్టిగా పిచ్చి పిచ్చిగా వాట్సాప్ లో పెట్టి మాత్రం చేస్తే మీ దగ్గర వచ్చి కూర్చొని నేను మాట్లాడడం జరుగుతుంది అని కూడా నేను ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల బాంధవులందరికీ పటేల్స్ అందరూ తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.